ఈ విమెన్స్ డే రోజున వీళ్ళతో మనం ఎందుకు మాట్లాడకూడదు, వీళ్ళతో ఎందుకు ఇంటరాక్షన్ అవ్వకూడదు? మేమేం ఫీల్ కాదు మేడం, మా వర్క్ ఇది కాబట్టి మేము ఫీల్ కాదు. గలీజుదైనా ఏదైనా అన్ని భరించుకొని చేసుకోవాలి, ఎందుకంటే మనందరి కోసమే. మేము మీకు వాటర్ ఇవ్వాలంటే మేము ఏదో తెచ్చుకోవాలి, కానీ వాళ్ళు తీసేసిన చెత్త మేము తీసేయాలి. మహిళలకు ఏ రోజు ప్రశాంతంగా లేదు, ఏ రోజు సుఖము లేదు, మనకి ఎప్పుడే కష్టమే ఉంటది. తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా. ఇంటికాడ కూర్చుంటే ఎవడు 10 రూపాయలు పెట్టాడు, బుక్కడ అన్నం పెట్టారు. బయటకు వస్తేనే ఎవడన్నా ఇంత చాయ్ పొట్టు వస్తాడు, అమ్మాయి 10 రూపాయలు ఇచ్చిపోతారు అంతే. ఎవరి మీద ఆధారపడి ఇంట్లో ఉంటే ఎవరు రాంగల్సిన పిక్చర్ మీద అడగాలి. అందరు సంతోషంగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. హ్యాపీ విమెన్స్ డే. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ డే. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే విమెన్స్ డే వచ్చేస్తుంది. ఈ సందర్భంగా స్పెషల్గా చాలామంది విమెన్స్ని ఇంటర్వ్యూ చేద్దాం. రకరకాల రంగాల్లోని ఈరోజు మహిళ అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ విమెన్స్ డేకి స్పెషల్గా ఎవరిని చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న టైంలోని ఇగో చూస్తున్నారు కదా, ఎవ్రీడే మన సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, మనం ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మన చుట్టుపక్కల కూడా ఆరోగ్యంగా ఉంచాలి అని చెప్పి ఎక్కడ ఎలాంటి చెత్త ఉన్నా సరే వాళ్ళ చేతులతో తీస్తూ ఉంటారు. ఎక్కడ కూడా కష్టంగా ఫీల్ అవ్వరు. అటు చలికాలంలోని, ఎండాకాలంలోని, ముఖ్యంగా వర్షాకాలంలో కూడా ఏ విధంగా రోడ్లు ఉంటాయి, అలాగే ఏ విధంగా చెత్త అంతా కూడా మనం వేస్తూ ఉంటామో మనందరికీ తెలుసు. మరి వాళ్ళు ఎక్కడ కూడా జంకకుండా, అసహ్యం పడకుండా వాళ్ళ చేతులతో తీసి మనల్ని శుభ్రంగా, మనతో పాటు వాళ్ళు కూడా శుభ్రంగా ఉంచాలి అని చెప్పి ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. తెల్లవారుజామున లేచి ఎప్పుడో రాత్రికి ఇళ్ళకు పోయి, అలాగే తెల్లవారుజామున ఇంట్లోని వంట చేసుకొని, పని చేసుకొని, బస్సుల్లోని, ఆటోల్లోని ఎక్కి ఇంత దూరం వచ్చి, ఎందుకంటే ఇక్కడ చాలా మందితో ఆల్రెడీ నేను మాట్లాడాను, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి రావడం జరుగుతుంది. అంత పొద్దున్న వచ్చి మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ అటువంటి వాళ్ళని మనం గుర్తించడం చాలా అరుదు, అలాగే చాలా తక్కువ. మరి ఈ విమెన్స్ డే రోజున వీళ్ళతో మనం ఎందుకు మాట్లాడకూడదు, వీళ్ళతో ఎందుకు ఇంటరాక్షన్ అవ్వకూడదు, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అలాగే చుట్టుపక్కల మనం ఏ విధంగా వాళ్ళతో ప్రవర్తిస్తున్నాము అని చాలా వరకు అనిపించింది. సో అందుకనే ఈ రోజు నేను వీళ్ళతో మాట్లాడదాం అయితే వచ్చేసాను. సో లేట్ ఎందుకు, ఈ విమెన్స్ డేకి స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఈరోజు ఇగోండి చూస్తున్నారు కదా, జిహెచ్ఎంసీ మొత్తం కూడా స్వీపర్స్ అందరూ ఆల్రెడీ పొద్దున 5 గంటలకి వీళ్ళు పనంతా కూడా స్టార్ట్ చేసేసారు. నేను కొంచెం వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాను అని నాకు తెలుసు, కానీ తప్పదు. సో డెఫినెట్గా వాళ్ళందరితో మాట్లాడతాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు, అసలు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏ విధమైన మాటలతో వాళ్ళని కొంచెం అంటే కించపరిచేటట్టు ఏమైనా మాట్లాడుతూ ఉంటారా, ఇలా చాలా ఉన్నాయి. మాట్లాడదాం, లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నమస్తే. మీ పేరు? నిర్మల. నిర్మల. ఎప్పటి నుంచి ఉన్నారు అసలు ఈ ఫీల్డ్లో? అంటే ముఖ్యంగా ఇలా స్వీపర్గా ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? ఫస్ట్ మా వారు చేసేవారు, మా వారి పైన నుంచి ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి మేము చేస్తాం. మీ వారి తర్వాత మీకు వచ్చిందా? ఓకే. సుమారు అంటే పొద్దున్న ఏ టైంకి ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటారు? 5:30 వరకు. 5:30కి మొత్తం ఏమనిపిస్తూ ఉంటుంది ఇలా మీరు మొత్తం కూడా ఊడుస్తూ ఉంటారు కదా? మాకేమనిపిస్తుంది, చేస్తూ ఉంటే చేయాలనిపిస్తుంది. ఓకే. ఈ మరి పొద్దున్న మనం చూస్తుంటాం, పొద్దున్న మీరు మొత్తం కూడా శుభ్రం చేస్తూ ఉంటారు, మళ్ళీ చెత్తలు అన్ని వేస్తూ ఉంటారు. తిట్టుకోరా జనాల్ని? ఏం తిట్టుకోం, మా పనే అది కదా. తిట్టుకోరా నార్మల్గా అయినా? అరే ఏంట్రా బాబు ఇది అది ఏం లేదు, అలా ఏం లేదు. ఓకే. ఎంతమంది అమ్మ పిల్లలు? మాకు 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు. ఎలా మరి వాళ్ళని ఎలా చదివిస్తున్నారు? చదివించుకుంటున్నాయి ఇలాగే కష్టపడి. ఇది చేసుకుంటున్నారు. 3 చదువుకుంటున్నారా? ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఇంకిద్దరు అమ్మాయిలు ఉన్నారు చదువుకుంటున్నారు. అమ్మ, ఇలాగా స్వీపింగ్ పని చేస్తున్నప్పుడు చాలా మంది చిన్న చూపుగా చూస్తూ ఉంటారు కదా, బయటికి మామూలుగా స్వీపర్ అని చెప్పేసరికి ఆ స్వీపరా అని చెప్పి, ఎలా మీరు ఏమైనా ఫీల్ అవుతుంది? మేమేం ఫీల్ కాదు మేడం, మా వర్క్ ఇది కాబట్టి మేము ఫీల్ కాదు.
ఫీల్ గారు Yes. హ్యాపీగా చేసుకుంటారు. హ్యాపీగా 5:30 స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఏ టైంకి మొత్తం ఎండింగ్? 1 గంట వరకు అయిపోతుంది మేడం. మధ్యాహ్నం ఆ టైం వరకు చేస్తూనే ఉంటారా? అంటే మధ్యలో లంచ్ టైం 1 గంట బ్రేక్ ఇస్తారు. ఆ, ఆ. 1 గంట తర్వాత మళ్ళీ ఓకే. సో మీరు అందరూ కూడా వర్క్ చేస్తుంది లేండి ఎవరు కనిపెడుతూ ఉంటారు? లేదు, అందరం చేసుకుంటాం. చేసుకుంటూ సార్ ఉంటారు కదా ఎంబడి, అందరం చేసుకుంటాం. అందరూ చేసుకుంటూ ఉంటారు అనమాట. మీకు సెలవులు ఉంటాయమ్మా? ఉంటాయి మేడం, ఉంటాయి. పండగ సెలవులు ఉండవు కానీ వీక్లీ సెలవులు అయితే ఉంటాయి. వీక్లీ సెలవులు. వీక్లీ సెలవులు. ఓకే. సో మొత్తానికి ఇలా ఏమనిపిస్తుంది వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం? మాకు సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపిస్తుందా? ఓకే. సో మా ప్రేక్షకులందరికీ విమెన్స్ డే, హ్యాపీ విమెన్స్ డే అని చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే. మీ పేరేంటమ్మా? శారద. శారద. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? 15 years అవుతుంది. 15 years అవుతుందా? 15 years అవుతుంది. ఓకే. అంటే ఎలా 15 ఏళ్ళ నుంచి ఇందులోనే ఎలా ఉన్నారు అసలు? ఏం చేస్తాం మేడం, పొద్దున్నే 5 గంటలకే రావాలి. 5 గంటలకు వచ్చి అటెండెన్స్ చేసుకొని అంతా చెత్త తీయాలి, పొద్దున్నే గలీజుదైనా ఏదైనా అన్నీ భరించుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనందరి కోసమే. కానీ వీళ్ళు మామూలు అర్థం చేసుకోరు. కనీసం నీళ్ళు ఏమంటే కూడా అంటారు కదా, గ్లాస్ తెచ్చుకున్నారా, బాటిల్ తెచ్చుకున్నారా, మేము మీకు వాటర్ ఇవ్వాలంటే మేము ఏదో తెచ్చుకోవాలి. కానీ వాళ్ళు తీసేసిన చెత్త మేము తీసేయాలి. అంత ఘోరమైన పరిస్థితి మేడం జిహెచ్ఎంసీ అంటే. చాలా కష్టం ఉంది మాకైతే. ఇప్పుడు అంటే నార్మల్ గా మీరు ఈ ఇళ్ళ ముందు కూడా ఊడుస్తూ ఉంటారు, అంతా కనీసం మంచినీళ్ళు అడిగినా ఇవ్వరా? మంచినీళ్ళు అడిగినా కానీ బాటిల్ తెచ్చుకున్నారా ఇట్లా అడుగుతారు వాళ్ళు. అంటే స్వీపర్ అంటే చిన్న చూపు. చిన్న చూపుగా చూస్తారు ఎవరైనా సరే. ప్రతి ఇంటికి ఇప్పుడు ఎండాకాలం వేసవికాలం వస్తుంది కదా, మేము బాటిల్ వెంటేసుకొని తిరగలేము కదా, దానికోసం అడిగినా కానీ తెచ్చుకున్నారా లేదంటే కాసేపు ఆగు అని ఇంకా కొద్దిసేపు ఆపుతారు మమ్మల్ని. చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం, డ్యూటీ అయితే చాలా కష్టం ఉంది మాకు. అంటే నార్మల్ గా ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుందా? మీ పట్ల అందరూ కూడా ప్రవర్తించే తీరు కావచ్చు అంత ఇలానే ఉంటుందా? ఎప్పుడైనా ఇట్లే ఉంటది, ఎప్పుడైనా ఇదే విధంగా ఉంటది. మా సూపర్వైజర్ సార్ కూడా పర్వాలేదు, వాళ్ళు బాగానే చూసుకుంటారు. వాళ్ళ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళే కొంచెం వాటర్ ఏమన్నా కానీ ఏమన్నా తినడానికి ఏమన్నా కానీ మమ్మల్ని చిన్న చూపుగా చూస్తారు మేడం. అది బాధాకరంగా ఉంది మాకు. మేము పిల్లలు వదిలేసి పొద్దున్నే 3 గంటలకు లేచి వంట చేసుకొని వాళ్ళకు వండి బాక్సులు పెట్టి మళ్ళీ ఎప్పుడో రావాలి, నిద్ర ఉండదు మాకు. అసలు ఇంటికి పోయేసరికి 5 అవుతుంది మేడం. మేము జగదిగుట్ట నుంచి రావాలి. నేను సాయంత్రం 5 అవుతుందా? 5 అవుతుంది. ఇంటికి పోయేసరికి తిని పడుకుందామంటే కూడా టైం సరిపోదు నాకు. పిల్లలు చూసుకోవడము, వాళ్ళ పని చేయడము, వాళ్ళకి తినిపించడమే సరిపోతాయి మేడం. చాలా కష్టం ఉంది. చిన్నపిల్లలా మీకు? అంటే బాబు కొంచెం పెద్దోడలే కానీ చిన్నపిల్లలు ఉన్న పరిస్థితి కూడా అదే కదా, అట్లా మేము మాట్లాడేది. ఓకే. అంత దూరం నుంచి ఎలా వస్తారమ్మా మరి? అంత తెల్లవారుజామున 3 గంటలకి ఇక్కడికి వచ్చి ఉంటారన్నారు కదా? బస్కే వస్తాం మేడం, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజైతే హౌసింగ్ బోర్డ్లో 1/2 hour ఆగినా నేను బస్ కోసం వెయిట్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఈ కొల్లూరు బస్సు ఒకటే ఉంటుంది, 5:20కే ఉంటుంది. ఆ బస్సు వెళ్ళిపోయింది, మళ్ళీ ఆటోకి రావడం జరిగింది. ఇంకోటి మరి మీరు తెల్లవారుజామున అన్ని రకాల చెత్తలు మీరు ఎత్తుతూ ఉంటారు కదా? అన్ని రకాల చెత్తలు తీయాలి మేడం. గలీజ్ తీయాలి, కుక్క తెచ్చిన, ఏరిగిన, కప్ప తెచ్చిన, ప్రతి ఒక్కటి తీయాలి మేడం. మాకైతే చాలా ఇబ్బంది ఉంది తెలుసా. ఇప్పుడు అది కూడా మీ చేత తీస్తూ ఉంటారా? అంటే ఏదైనా కుక్కలు కానీ పిల్లులు కానీ చనిపోతూ ఉంటాయి, మేమే తీయాలి. మీరే తీస్తూ మేమే తీయాలి. ఇప్పుడు చనిపోయిన తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించి వ్యాన్ కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోవడం అట్లా ఏం లేదు, మేము తీస్తేనే మాకు అందుబాటులో ఉండదు కదా. దీనివల్ల స్మెల్ అందరికీ అనారోగ్యం పాడైపోతాయి కాబట్టి అందుబాటులో మేము ఉంటాం కదా, తీసేసుకుంటాం మేము. ఆ బండి వచ్చేదాకా వెయిట్ చేయాలంటే ఆలస్యం అయిపోతుంది, వాసన అంతా మళ్ళీ రోగాలు వస్తాయి కదా. దానివల్ల మేమే అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. ఎందుకంటే అమ్మ ఇంటింటికి పోయి అంటే మామూలుగా మీరు ఈ పని చేస్తూ మంచినీళ్ళు కావచ్చు ఏమేమి పెట్టమని అడిగినా చాలా మంది మీకే జీతాలు ఎక్కువ వస్తాయి అని అంటూ ఉంటారు కదా. ఏం మరి నిజంగానే జీతాలు ఎక్కువ వస్తాయి? ఏం లేదు మేడం, మాకు ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి 15,000 వస్తాయి. అది కూడా డుమ్మాలు కొడితే మాకు శాలరీ తక్కువనే వస్తుంది. ఆ జీతాలు కూడా సరిపోతలేవు తెలుసా. నాకు పోయిన నెల 12,000 పడ్డాయి. నేను పిల్లలకి ఫీజు ఏం కట్టుకోవాలి, చిట్టీలు ఏం కట్టుకోవాలి, నాకు ఇంట్లోకి ఏంది. మామూలుగా నాకు భర్త ఉండి వేరే వాళ్ళకి లేని పొజిషన్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ జీతాలన్నా పెంచితే బాగుండు మాకు. ఆ జీతాలు కూడా లేదు అసలు. ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మా గురించి అసలు మర్చిపోయిండు. అసలు ఆ టాపికే తీయట్లేరు. ఓకే. సో ప్రభుత్వానికి మీ అంటే ప్రభుత్వం దృష్టికి మీరు వెళ్ళాలి అయితే? వెళ్ళాలి మేడం, మాకు శాలరీ పెరగాలి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీ దండం పెడతాం, మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. మేము మాకు పర్మనెంట్ చేసే టైంకి అవుతుందేమో, దేవుని చిత్తం మేమేం చేయలేము. కానీ
కనీసం జీతాలన్నీ పెరిగితే మాకు కొంచెం బాగుంటుందని మేము ఆశిస్తున్నాం మేడం. సో ఈ విమెన్స్ డే రోజు మహిళల గురించి ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా మీ రంగంలో ఉన్న వాళ్ళ గురించే కాకుండా వేరు వేరు రంగాల్లో నుంచి మీలానే పొద్దున్న లేచి పనులు చేసి ఇలా వచ్చి పిల్లల్లో వదిలిపెట్టి ఏం చెప్తారు? మీ గురించి మీరు ఏం చెప్పుకుంటారు? మహిళలు అంటే మేడం, మహిళలకు ఏ రోజు ప్రశాంతంగా లేదు, ఏ రోజు సుఖము లేదు. మనకి ఎప్పుడే కష్టమే ఉంటుంది. పొద్దున్నే లేవాలి, వండుకోవాలి, పని ఉంటుంది, బయటకు వెళ్ళాలన్నా ఇబ్బంది, నైట్ రావాలన్నా ఇబ్బంది. మహిళలకు ఏ రోజు కూడా ప్రశాంతంగా లేదు మేడం, లేదు అసలు. ఇలాంటి విమెన్స్ డేలు వస్తూ పోతున్నాయి కానీ మనకి గుర్తింపు మాత్రం రావట్లేదు. ఉమెన్స్ డే ఒకరు అది పోయిన ఇయర్ వచ్చింది. ఇది మా జిహెచ్ఎంసీ వాళ్ళకి రన్నింగ్ పోటీ అని పెట్టిరు మేడం. అది నేను ఫస్ట్ టైం గెలిచిన, సెకండ్ టైం గెలిచిన. దానికి అసలు ఎవరు కూడా గుర్తించలేదు నన్ను. కాళ్ళు నొప్పులు, నాకు బాడీ పెయిన్స్, చాలా బాధ. ఏం లేదు, ఏంటంటే అయిపోయిందమ్మా ఇంకేం లేదని పంపించేసిరు. అది స్టేడియం పోయినాం మళ్ళీ. అవునా? రన్నింగ్ రేస్ కాంపిటీషన్ పెట్టారా? కాంపిటీషన్ పెట్టిరు, పోయినా సెకండ్ టైం, ఫస్ట్ టైం 3 టైం నేనే వచ్చిన. దానికి అసలు నువ్వు పరిగెత్తినవు, గెలిచినావు అని అసలు ఎవరన్నా గింత కూడా ఇది లేదు సార్. మళ్ళీ ఎట్లా వెనలో అట్లా వచ్చేసిన. అంటే లేడీస్ అనేది కొంచెం కూడా ఇది లేదు మేడం, రెస్పెక్ట్ అనేది లేదు, అట్లా ఉంది. ఓకే. సో ఫైనల్గా పొద్దున్న మీతో మాట్లాడడం కూడా నాకు కూడా ఫస్ట్ టైం. అంటే ఎప్పుడు చూసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ పలకరించే వాళ్ళు, మీ గురించి మాట్లాడే వాళ్ళు, రోడ్డు మీద ఆపి మరీ మాట్లాడే వాళ్ళు, ఇంత సాయం చేసే వాళ్ళు కూడా ఉండరు కదమ్మా. ఎవరు లేరు. అదే ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కానీ ఇంతవరకు అయితే నేను డ్యూటీకి ఎక్కిన కానీ నుంచి అయితే నాతో ఎవరు ఇట్లా మాట్లాడలే, మా గురించి ఎవరు కూడా కేర్ తీసుకోలే. ఈ రోజు మీరు వచ్చిన అంటే మరి ఆ దేవుడు పంపించిందా తెలియదు. నిజంగా చెప్పాలంటే మా గురించి ఎవరు మాట్లాడలేదు. డెఫినెట్ గా మిమ్మల్ని గుర్తించాలి. అందుకని ఈ విమెన్స్ డే రోజు మీకన్నా ఫైటర్స్ ఎవరు ఉండరమ్మా. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క మహిళ అంటే అర్హురాలే అనమాట ఈ విమెన్స్ డే రోజు. సో బిగ్ టీవీకి అందరికీ కూడా చెప్పండి, మహిళలకి హ్యాపీ విమెన్స్ డే అని చెప్పండి. అందరికీ నా తరఫుగా హ్యాపీ విమెన్స్ డే ప్రతి మహిళకి చెప్తున్నా నేను. అందరు సంతోషంగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. మమ్మల్ని గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్. మేము కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం మేడం. డెఫినెట్గా.